ప్రార్థన అందరి కోసం మనం చెయ్యాలి. చెప్పండి అంశాలన్నిటి గురించి చేయాలి. మీ కుటుంబాల గురించి, బంధుమిత్రుల గురించి అందరి కోసం ప్రార్థన చేయాలి. ఏ అంశాలైతే ఎవరెవరైతే చెప్తారో వాటన్నిటి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన విశ్వాస జీవితంలో ఒక భాగంగా ఉండాలి. అలాగే అయితేనే మనకి ఆశీర్వాదం ఉంటుంది. ప్రార్థన లేకపోతే, దేవుని సహవాసం లేకపోతే మనకి ఆశీర్వాదం ఉండదు, అభివృద్ధి ఉండదు. మంచిగా ప్రార్థనలో అందరూ కూడా మరి బాధ్యతగా, సంతోషంగా ఆ సమయాన్ని గడపాలి. ఎప్పుడు జ్ఞాపకం వస్తే అప్పుడే, ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడే దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, మరి ఆ జ్ఞాపక శక్తిని బట్టి మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. అది ప్రార్థన చేస్తున్నంతసేపు దేవునితో మనం సహవాసంలో ఉన్నాం. ప్రార్థన చేసుకుంటుంటేనే ఆ సహవాసం. ప్రార్థన చేసుకోకపోతే ఆ సహవాసం లేదు, దేవుని దూరం అయిపోతాం. అందుచేత ప్రార్థన చేయటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనం ఇతరుల కోసం ప్రార్థన చేస్తుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మన అవసరాలు తీరుస్తాడు. మన అవసరాల్లో దేవుడు సహాయం చేస్తాడు. ఈ విషయం అందరూ కూడా మరి జ్ఞాపకం పెట్టుకోవాలి. విశ్వాసులు అందరూ కూడా ప్రార్థనా జీవితంతో ఉండాలి. అలాగ ఉన్నప్పుడు ఆశీర్వాదం కలుగుద్ది, ఆ కుటుంబాలకు అభివృద్ధి కలుగుద్ది, సంఘానికి కూడా అభివృద్ధి కలుగుతుంది. మనం ఇప్పుడు దైవ గ్రంథం వరుసగా చదువుకుంటున్నాం. దైవ గ్రంథంలో మొదట చదువుకున్నాం ఆదికాండం. ఆదికాండం అంటే ఆరంభాల పుస్తకం అని చెప్పుకున్నాం. ప్రతిదానికి కూడా ఆరంభం అక్కడ ఉంది. మనుషుడికి అక్కడ ఆరంభం ఉంది, దేవుని విషయం అక్కడ. దేవుడు తన గురించి తాను, దేవునికి ఆరంభం అంటూ ఉండదు. కానీ దేవుడి గురించి మనం అక్కడే తెలుసుకున్నాం. సృష్టికి ఆరంభం అక్కడే ఉంది, పాపానికి ఆరంభం అక్కడే ఉంది, ప్రాయశ్చిత్తానికి, పశ్చాత్తాపానికి, విమోచనానికి ఆరంభం అక్కడే కనబడుతుంది. అంచేత అది ఆరంభాల పుస్తకం. మరి ఆ విధంగా మనం తెలుసుకోవాలి ఒక్కొక్కటి. తర్వాత నిర్గమకాండం వస్తే అదేమో విడుదల. అక్కడ మరి ఐగుప్తు దాస్యం నుంచి విడుదల కలిగింది, పరో చక్రవర్తి నుంచి విడుదల కలిగింది, మరి ఎర్ర సముద్రం దాటారు. మరి ఆ విధంగానే మనము మరి పాపం నుంచి, పాప దాస్యం నుంచి మనం విడుదల పొందుతున్నాం. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. పాప దాస్యం నుంచి మనం విడుదల పొందుతున్నాం. మనకు కలగబోయేటటువంటి విడుదల గురించే అక్కడ చూపించారు. ఆ పస్కా పండుగ, మరి ఆ సముద్రాలు దాటడం, యోర్దాను నది దాటడం, దీని అంతట్లోనూ కూడా మనం పాపాన్ని దాటుకు రావటం ఆ దేవుని కృపను బట్టి ప్రభు వారు చేయబోయేటటువంటి త్యాగ సహితమైనటువంటి కార్యం ద్వారాగా మనకు పాప విమోచనం కలుగుతుంది అని. తర్వాత లేవికాండం పరిశుద్ధతను గురించి నేర్పించారు. ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించాలి, ఏ విధంగా మనం పరిశుద్ధతలో అభివృద్ధి చెందాలి, పరిశుద్ధం అదంతా కూడా. తర్వాత సంఖ్యాకాండంలో శోధనలు, శ్రమలు, బాధలు, ప్రశ్నలు, సమాధానాలు, సిద్ధపాటు. అక్కడ ముందు ప్రయాణానికి అవసరమైనటువంటి సిద్ధపాటు అక్కడేమో జరిగింది. సిద్ధం చేశాడు దేవుడు ప్రజలను అందరినీ కూడా అక్కడ సిద్ధం చేశాడు. తర్వాత ద్వితీయ ఉపదేశం అంటే రెండవసారి ఉపదేశం. చెప్పబడిన విషయాలన్నీ కూడా మర్రా చెప్పారు. ఎందుకంటే మనం మర్చిపోతుంటాం, అందుకని జ్ఞాపకం పెట్టుకోవాలి అందరూ అని మరి మోషే ద్వారాగా దేవుడు తెలియజేశాడు అన్ని విషయాలను కూడా. తర్వాత యెహోషువలో మరి ఈ దేవుడు చేసినటువంటి ఏర్పాటు సంపూర్ణం అవ్వలేదు. మోషే అహరోనులు అక్కడితో అయిపోయారు. ద్వితీయోపదేశ కాండంలో పూర్తి అవ్వకుండానే వారందరూ కూడా వెళ్ళిపోయారు. తర్వాత మరి యెహోషువను దేవుడు సిద్ధం చేశాడు. దేవునికి తెలుసును భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి దేవుడు గ్రహిస్తాడు. మోషే ఎంతవరకు చేయగలడో, అహరోను ఎంతవరకు చేయగలడో, ఎంతవరకు వారికి సాధ్యమో, వారి జ్ఞానానికి, వారి యొక్క శక్తికి, వారి ఆత్మ నడిపింపుకి పరిమితులు ఉన్నాయి. దేవునికి ఆ పరిమితులు ఉండవు. అంటే దేవుడు ఎంతవరకు వీళ్ళు నడుచుకుంటారో ఆలోచించి దానిని బట్టి దేవుడు యెహోషువను ముందు నుంచే సిద్ధపరిచి ఉంచాడు. మోషే తర్వాత నాయకుడు యెహోషువ వారేమో ఎర్ర సముద్రం దాటించారు. ఈయన యెహోషువ యోర్దాను నది దాటించాడు, యెరికో పట్టణాన్ని కూల్చివేశారు.
తర్వాత దేవుని మాట చేత అది కూలిపోయింది. మరి దేవుని సంకల్పంలోనే అది ఉంది. వీరేం చేయలేదు, వీరేం శ్రమ పడలేదు. దేవుడు చెప్పినట్టుగా చేశాడు, జరిగింది ఆ విధంగా. మనం దేవుడు చెప్పినట్టుగా చేస్తున్నామా? చేస్తే మనకి మేలు జరుగుద్ది, మన అవసరాలు తీరుతాయి, మన సమస్యలు తీరుతాయి. దేవుణ్ణి విడిచిపెట్టుకుంటే మనకి ఏం ఉండదు. దేవుడు చెప్పిన ప్రకారంగా, అక్షరాల చెప్పిన ప్రకారంగా యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేలీలు నడుచుకున్నారు. ఆ లేవీయులు ఆ ప్రకారంగానే చేశారు. జాతి అంతా కూడా ఆ ప్రకారంగా నడుచుకున్నాడు. మరి యోర్దాను నది ఆరిపోయింది, దాటి వెళ్ళిపోయారు. ఎరుకో గోడలు పగిలిపోయాయి. మరి సునాయాసంగా వారేమో ఎరుకో పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నారు. మరి యెహోషువ కాలంలో ఈ దేవుడిచ్చినటువంటి వాగ్దత్త దేశం అంతా కూడా వీరు స్వతంత్రించుకోలేకపోయారు సంపూర్ణంగా. అంటే దేవుడు చెప్పింది ఏమిటంటే, మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడేమో ఆ రకరకాల జనాలు ఉన్నారు, వారందరినీ కూడా మీకు అప్పగిస్తాను, మీరు వారందరినీ సంహరించండి, మీరేమో మరి ఆ భూభాగాన్ని స్వాధీనపరుచుకోండి, మీరు సుఖంగా ఉంటారు అని దేవుడు చెప్పాడు. మీకు ఇచ్చేనే దేవుడు అని దేవుడు చెప్పాడు. కానీ మీరు అంతటినీ స్వాధీనపరుచుకోలేకపోయారు. వీరు మరి సరిగా వినరనే యెహోషువకు తెలుసును. అందుకనే మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. మీరు చేస్తే ఆ ప్రభు ఇంతకాలం మీకు చేసినటువంటి సహాయం అంతటినీ జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని రకాలుగా దేవుడు మనకు సహాయపడ్డాడో జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకోవటం మన బాధ్యత. వాడు మన యెహోషువ చెప్పాడు ఇశ్రాయేలు జాతికి, జ్ఞాపకం చేసుకోండి, కృతజ్ఞతగా బ్రతకండి. మీరు ఆ విధంగా బ్రతుకుతారా మీరు మేలు పొందుతారు. లేకపోతే మీరు గతంలో చేసినట్టుగా బయలు ఇష్టారోతు అంటారా, విగ్రహారాధికులు అవుతారా? మీ కర్మ. నేను నా ఇంటి వారు మాత్రం దేవుణ్ణి ఆరాధిస్తాం అని వారేమో అక్కడేమో చెప్పాడు. యెహోషువ గ్రంథం ముగిసింది. తర్వాత న్యాయాధిపతులని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని పక్షంగా వీరు పరిపాలన చేస్తున్నారు. దేవుడే రాజు, దేవుడు రాజ్యం నడిపిస్తున్నాడు. వీరి మధ్యలో మరి ఏజెంట్లు మాత్రమే వీరున్నారు. వీరున్నాడు, బాగానే నడిచింది. అయితే వీరిలో దుర్బుద్ధి కలిగి రాజులు కావాలి మాకు అని అడిగారు. తర్వాత మరి న్యాయాధిపతుల గ్రంథం అయిపోయింది. న్యాయాధిపతుల తర్వాత ఏమో రూతు గ్రంథం వచ్చింది. ఇది కూడా న్యాయాధిపతులతో కలిసే ఉంది. అందుకనే న్యాయాధిపతులు లేని కాలంలో అంటున్నారు. అక్కడ మరి ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వారు బ్రతికారు అని అంటున్నారు. న్యాయాధిపతులు అయిపోయారు, రాజుని ఇంకా ఇవ్వలేదు. మరి ఈ రూతు గ్రంథం ఉంది. రూతు యొక్క భక్తిశ్రద్ధను బట్టి, రూతులో ఉన్నటువంటి యథార్థతను బట్టి, రూతులో ఉన్నటువంటి నిబద్ధతను బట్టి దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఆ మోయాబీరాలు యూదురాలు కాదు, మరి విధవరాలు అయినా సరే దేవుడు ఆమెను బహుగా ఆశీర్వదించాడు. ఆమెలో ఉన్నటువంటి నిబద్ధత, మరి యథార్థత మనం నేర్చుకోవాలి. ఆమె చెప్తుంది, ఒక కమిట్మెంట్ ఆమె పెట్టుకుంది. ఏమిటది అని అంటే, మరి అత్తగారు వెళ్ళిపోమంటుంది. నయోమి వెళ్ళిపోమంటే ఆమె చెప్తుంది ఏమిటంటే, నేను మరి నా కుటుంబాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చాను, ఇంక నీ కుటుంబమే నా కుటుంబం, నీతోనే నేను ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళతావో అక్కడికే నేను వస్తాను, నీ నివాసం ఎక్కడైతే నేను అక్కడే నివాసం చేస్తాను, మరి నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు అను. ఆ విధంగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఆ నిబంధతను బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఆమె మరి క్రీస్తు ప్రభు జననానికి, ఆ క్రీస్తు ప్రభు వంశావళి ఆమె ద్వారాగా వచ్చింది. మరి అది రూతు గ్రంథం ఆఖరిలో చూసుకున్నట్టయితే దైవ గ్రంథం స్పష్టంగా చెప్తుంది, యెషయి కుమారుడు దావీదు అని వస్తాడని. ఆ దావీదు వంశంలోనే క్రీస్తు ప్రభు రావటం తర్వాత కాలంలో జరిగింది. రూతు తర్వాత సమూయేలు గ్రంథం ఆరంభమైంది. సమూయేలు గ్రంథం అంతా కూడా ఒకటే. అప్పుడు హెబ్రీ భాషలో రాయబడినప్పుడు అక్కడ ఈ విభజనలు లేవు, 1, 2 లేవు, లేకపోతే ఈ పేరాగ్రాఫ్లు లేవు.
ఏమి విభజన లేదు, అంతా రాసేసారు అంతే వరుసగా. దాన్ని తర్వాత కాలంలో మరి అలెగ్జాండర్ చక్రవర్తి కాలంలో గ్రీకు భాష ప్రపంచ భాష అయ్యింది. అంతకు ముందు ఉన్నటువంటి భాషలు తగ్గిపోయినాయి. హెబ్రీ భాష తగ్గిపోయింది, మరి రోమ భాష తగ్గిపోయింది. గ్రీకు భాష ప్రపంచం అంతా ఇప్పుడు ఇంగ్లీష్ ఎలాగుందో ఆ విధంగా అప్పుడు ప్రపంచం అంతా కూడా గ్రీకు భాష ఎక్కువగా ఉంది. అంచేత గ్రీకులో దైవగ్రంథాన్ని రాయించాడు. రాసినప్పుడు దైవగ్రంథం అంటే అప్పుడు మరి పాత నిబంధన గ్రంథం మాత్రమే ఉంది. ఈ పాత నిబంధన గ్రంథాన్ని గ్రీకు భాషలోకి మార్చారు. గ్రీకు భాషలోకి మార్చినప్పుడు వారేమో ఇది పెద్దదైపోయింది పుస్తకం అని 2 భాగాలుగా చేశారు. ఆ విధంగానే మరి సమూయేలు గ్రంథం, రాజుల గ్రంథం, దినవృత్తాంతాల గ్రంథం ఒక్కొక్క దాన్ని 2 భాగాలుగా చేశారు. మరి గ్రీకు భాషలోకి తర్జుమా చేశారు. దాన్ని సెప్టూజియంట్ అన్నారు. మొట్టమొదటి బైబిల్ అదే, మరి గ్రీక్ భాషలో ఉన్నటువంటి మొట్టమొదటి బైబిల్. ఆ విధంగా మనం ఈ దైవ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత మొట్టమొదటి సమూయేలు గ్రంథం అంతా కూడా అన్న ప్రార్థనతో ఆరంభం అవుతుంది. తర్వాతనేమో మరి సమూయేలు అక్కడే మరణిస్తాడు. సౌలు మరణంతో ఆరంభమవుతుంది. సౌలు 40 సంవత్సరాల పరిపాలన మొట్టమొదటి సమూయేలు గ్రంథం అంతట్లోనూ కూడా ఉంటుంది. తర్వాత 2వ సమూయేలు గ్రంథం వచ్చింది. 2వ సమూయేలు గ్రంథంలో సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 2వ అది అంతా కూడా మొదటి సమూయేలు గ్రంథం ఏలీ దగ్గర నుంచి, అన్నా దగ్గర నుంచి మరి అంతా మొదటి నుంచి చివరి వరకు, సౌలు మరణం వరకు, ఆఖరి వరకు సుమారుగా 100 సంవత్సరాలు, 94 సంవత్సరాలు అని చెప్పాను నేను. మరి కొంతమంది 94 అంటారు, కొంతమంది 95 అంటారు, కొంతమంది 100 సంవత్సరాలు అంటారు. ఆ మొదటి సమూయేలు గ్రంథం అంతా కూడా 94 సంవత్సరాల చరిత్ర. దానిలో సౌలు పరిపాలన 40 సంవత్సరాలు ఉంది. తర్వాత మరి 2వ సమూయేలు గ్రంథానికి వచ్చేసరికి అదేమో 2వ సమూయేలు గ్రంథం అంతా కూడా దావీదు యొక్క పరిపాలనను అక్కడ క్లుప్తంగా రాస్తారు. దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 40 సంవత్సరాల పరిపాలన కూడా అక్కడ ఉంటుంది. దావీదు 7 సంవత్సరాలనేమో యూదులకు రాజుగా హెబ్రోను క్యాపిటల్ గా ఉన్నాడు. మరి తర్వాత మొత్తం అంతా కూడా ఇజ్రాయేల్ జాతి అంతా కూడా ఆయన అధీనంలోకి వచ్చింది. అప్పుడేమో యెరూషలేము రాజధానిగా ఆయన మిగతా 33 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. మొత్తం 40 సంవత్సరాలు 6 మాసాలు ఆయన పరిపాలన చేసినట్టుగా ఉంది. తర్వాత సౌలు యొక్క మరణాన్ని విని సౌలుని రాజుగా దేవుని చేత అభిషేకింపబడినటువంటి వాడు అని చాలా గౌరవించాడు. సౌలు అసూయతో, ద్వేషంతో ఇతను సంహరించాలి అని ఆశపడినప్పటికీ, ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ దావీదు మాత్రం ఎప్పటికప్పుడు తను తాను తగ్గించుకుంటూ మరి సౌలును గౌరవిస్తూ, సౌలును హెచ్చిస్తూ ఉన్నాడు ఎప్పటికప్పుడు. మరి సౌలు దావీదుకి ఇది మొదటి సమూయేలు గ్రంథం చదువుకున్నప్పుడు అన్ని చెప్పుకున్నాం. ఏమిటంటే దావీదుకి అవకాశం వచ్చినా సరే 2 సార్లు, స్పష్టంగా 2 సార్లు ఆయన్ని విడిచిపెట్టేశాడు. తర్వాత ఆయన పైపంచి కత్తిరించినందుకు గాను దావీదు ఎంతగానో సంతాపడినట్టుగా దైవ గ్రంథం చెబుతుంది. ఎందుకు? దేవుని చేత అభిషేకింపబడినటువంటి వాడిని అవమానించాను అని. ఆ విధమైనటువంటి స్వభావం దావీదులో ఉన్నటువంటి ప్రేమ, దావీదులో ఉన్నటువంటి నిబద్ధత మనం కలిగి ఉండాలి. అది నేర్చుకోవాలి మనం. తర్వాత దావీదు చాలా గౌరవించాడు. మరి చనిపోయినప్పుడు 2వ సమూయేలు గ్రంథంలో చూసుకున్నట్టయితే సౌలు చనిపోయాడని వర్తమానం రాగానే చాలా దుఃఖపడ్డాడు. మరి సౌలు ఒక బెన్యామీనీయుడు ఒకడు వచ్చి అక్కడ, అమాలేకీయుడు ఒకడు వచ్చి అక్కడ సౌలు చనిపోయాడు అని చెప్తాడు. రాజుగారి దగ్గరికి వచ్చి, దావీదు దగ్గరికి వచ్చి చెబితే అప్పుడు ఎలా తెలుసు నీకంటే నేనే పొడిచాను అన్నాడు. వాస్తవానికి సౌలు తాను పొడుచుకుని చనిపోయాడు. చివరిలో శత్రువుడి చేతిలో పట్టడం ఇష్టం లేక, మరి ఆ ఫిలిష్తీయుల చేతిలో, సున్నతిలోని ఆ ఫిలిష్తీయుల చేతిలో చావటం కంటే నేనే చావటం, నాకు నేనే చంపుకోవటం బెటరు అని అనుకున్నాడు ఆయన.
ఆయనే పొడుచుకుని బల్లె మీద పడి చనిపోయాడు, ఈటి మీద పడి చనిపోయాడు అని ఉంది మొదటి సమూయేలు గ్రంథంలో చదువుకున్నాం. ఇక్కడ రెండో సమూయేలు గ్రంథంలోకి వచ్చేసరికి నేనే కదా పొడిచాను అని అన్నాడు వీడు, ఈ ఈ అమాలేకీయుడు. అప్పుడు వచ్చి నేను అటు పెడుతున్నాను, ఆయన పడిపోయి ఉన్నాడు, రాజుగారు పిలిచారు, ఆయన చంపే అన్నారు, నేను చంపేశాను అని చెప్తాను. ఈయన దావీదు ఆగ్రహించాడు, దావీదు వాడిని చంపేయమన్నాడు, వాడిని చంపేశాడు. ఆ అమాలేకీయుడిని అక్కడేమో చంపేసినట్టుగా ఉంది. తర్వాత దావీదు ఈ సౌలు మరణ వార్త విని, యోనాతాను మరణ వార్త విని ఆ దినం అంతా కూడా సౌలు దుఃఖపడినట్టుగా ఉంది. ఆ దినం అంతా కూడా ఏడుస్తూ సంతాపడుతూ మరి రోజుల్లో ఉపవాసం ఉండి రాజుగారిని చూసి రాజులకు సన్నిహితంగా ఉండేటటువంటి వారు అందరూ కూడా అక్కడ చుట్టూ ఉన్నారు. అందరూ కూడా ఆ దినాన్ని అంతటినీ కూడా విలాపంతో, రోదనతో, మరి బాధతో, ఉపవాసంతో వారేమో ఆ దినమంతా కూడా ఉన్నట్టుగా మరి దైవ గ్రంథం చెబుతుంది. తర్వాత యోనాతాను గురించి, నా స్నేహితుడా యోనాతానా, నా సహోదరుడా యోనాతానా, నీ వంటి వీరుడు ఈ విధంగా చనిపోవటానికి మరి చనిపోవటం తగునా, ఆ విధంగా అయ్యింది, మరి నేనేమో బాధపడుతున్నాను. స్త్రీలు చూపు ప్రేమ కంటే మనోహరమైంది నీ ప్రేమ, నువ్వు నన్ను అంతగా ప్రేమించావు, ఇప్పుడేమో నేను బాధపడుతున్నాను అని ఆయన ఏడిచినట్టుగా ఉంది. దైవ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. మరి అంతటి ప్రేమ, అంతటి అభిమానం ఆ విధంగా వారిలో ఉన్నాయి. మనం ఆ విధంగా ఉంటున్నామా? అవతల వాడు ద్వేషించినా సరే మరి మనం ప్రేమించాలి. అవతల వాడు మనల్ని విడిచిపెట్టి తగువ పెట్టుకుందామన్నా మనం సమాధానం కోరుకోవాలి. ఎందుకంటే మనం క్రీస్తు ప్రభువుని పెరిగిన వారం కనుక. మనం ఆ విధంగా ఉంటున్నామా? మనం ఏం చేస్తున్నాం అని మనం ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉండాలి. ఈ 33 సంవత్సరాలు దావీదు యొక్క యెరూషలేము నుంచి పరిపాలన క్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేస్తుంది. ఏమిటంటే ప్రభు వారు కూడా 33 సంవత్సరాలు జీవించినట్టుగా ఉంది. 33 సంవత్సరాలు, 3 సంవత్సరాలే ఆయన మరి ఉపదేశాలు చేసిన, స్వస్థత కార్యాలు చేసిన, దాని మరి అనేకులకు అనేక రకాల ఉపమాన రీతిగా దైవ గ్రంథాన్ని బోధించిన, జరగబోయేటటువంటి సంగతులు బోధించిన, మరి అన్నీ కూడా 33 సంవత్సరాలే. అందుచేత ఆ 33 సంవత్సరాలు ఈ దావీదు పరిపాలన యెరూషలేములో చేశాడు. మరి ఆ విషయం మనం జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. మనం ప్రభువారిని జ్ఞాపకం చేసుకుంటున్నామా? ప్రభువారి సంకల్పాలను అర్థం చేసుకుంటున్నామా? ఆచరిస్తున్నామా? అనుసరిస్తున్నామా అని మనం ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ రెండవ సమూయేలు గ్రంథంలో మనం స్థూలంగా విభజన చేసుకున్నట్టయితే మొట్టమొదటి 10 అధ్యాయాల్లోని 1వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు ఆయన హెచ్చడం జరిగింది. ఆయన హెచ్చింపు జరిగింది, ఎలివేషన్, ఆయన హెచ్చింపట్టడం జరిగింది. మరి తర్వాత రెండవ భాగంలో మరి 11వ అధ్యాయం దగ్గర నుంచి 20వ అధ్యాయంలోకి వచ్చినట్టయితే అప్పటికి మరి రకరకాల శ్రమలు, రకరకాల శోధనలు, కుటుంబ కలహాలు, మరి చిన్న చిన్న యుద్ధాలు, ఆ విధంగా మరి రెండవ భాగం జరిగింది. మరి కానీ దావీదు ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. మరి దేవుని సంకల్పానికి లోబడటానికి ప్రయత్నం చేస్తానే ఉంటాడు. మరి కానీ అక్కడేమో మరి తప్పిపోయాడు కొన్ని సందర్భాల్లో. మరి అటువంటివి రాకుండా మనం చూసుకోవాలి, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఆఖరి భాగం 21వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు ఈ భాగంలోనేమో ఆఖరి మాటలు, దావీదు యొక్క ఆఖరి మాటలు, మరి దేవుని నడిపింపు అక్కడ ఆఖరి భాగంలో కనబడుతుంది. మరి వివరంగా మనం చూసుకున్నట్టయితే మొదటి అధ్యాయంలో దావీదు మరి సౌలు కోసం, యోనాతాను కోసం విరపించడం ఉంటుంది. రెండో అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు ఆయన ఏమో యోధాకు రాజు అవ్వటం ఉంటుంది. మరి తర్వాత ఏమో ఈ ఇష్పోషితు అనేటటువంటి సొలొమోను, సౌలు యొక్క కుమారుడిని, అబ్నేర్ అనే సొలొమోను యొక్క సౌలు యొక్క మంత్రి, సొలొమోన్ అంటున్నాను, పొరపాటు, క్షమించాలి. మరి సౌలు ఉన్నాడు ఇక్కడ, సొలొమోన్ లేడు.
సౌలు దా మంత్రి అయినటువంటి అబ్నేరు, సౌలు కుమారుడైనటువంటి ఇష్బోషెతును తీసుకువెళ్ళి అతడిని రాజుగా చేస్తాడు. ఈ రాజ్యం నీ తండ్రిదే, నువ్వే రాజు అవ్వాలని. కానీ అతడు అంత సమర్థుడు కాడు. అతడు చాలా తక్కువ కాలమే పరిపాలన చేసినట్టుగా దైవగ్రంథం చెప్తుంది. అతడు 2 సంవత్సరాలే మరి ఇజ్రాయేల్ రాజ్యం అంటే యోధా మినహాయించి మిగతా 11 గోత్రాల వారు అక్కడ ఉన్నారు. యోధా గోత్రం మాత్రం నువ్వే మాకు రాజు అని అన్నారు. మరి దావీదు కలహానికి వెళ్ళలేదు. అప్పుడు యూదుల రాజుగానే ఉన్నాడు. అప్పుడు హెబ్రోను పట్టణంలో నేను నడుతున్నా విడుతున్నా అని ప్రార్థన చేస్తాడు. ప్రభు దగ్గర అడుగుతాడు, నేను బయలుదేరినా విడనా అని. నువ్వు వెళ్ళి నిరాఘాటంగా వెళ్ళమన్నాడు. అప్పుడు అక్కడి నుంచి బయలుదేరి తన కుటుంబాన్ని తీసుకుని హెబ్రోను పట్టణానికి వెళ్ళాడు. అక్కడేమో రాజుగా అభిషేకింపబడ్డాడు. మరి యోవాబు అనేటటువంటి సైన్యాధిపతి సౌలు కాలంలోనే ఈ అంతర్యుద్ధాలు ఉన్నాయి దావీదుకి సౌలుకి. మరి సౌలును యుద్ధం అంటే సౌలును సంహరించాలని, దావీదును సంహరించాలని సౌలు అనుకునేవాడు. కానీ దావీదు ఎప్పుడు కూడా సౌలును సంహరించుదాం అని అనుకోలేదు. దావీదు పక్షంగా యోవాబు అనేటటువంటి సైనికుడు ఉన్నాడు. అతడు సైన్యాధిపతిగా ఉన్నాడు. మరి అబ్నేరు అనేటటువంటి అతడేమో సౌలు పక్షంగా ఉన్నాడు. ఈ అబ్నేరు ఇష్బోషెతును తీసుకుని వెళ్ళి మరి అతన్నేమో రాజుగా చేస్తాడు ఈ 11 గోత్రాల మీద, ఇజ్రాయేల్ మీద. యూదులు మాత్రం మాకు రాజు నువ్వే, మాకెవరో వద్దు అని చెబుతారు. అప్పుడు దావీదు ప్రభువుని అడుగుతాడు, దేవా నేను వెళ్ళనా, మరి మా అన్న అని అడుగుతాడు. నువ్వు వెళ్ళి అంటాడు. వెళ్ళానప్పుడు తన కుటుంబాన్ని తీసుకుని హెబ్రోనుకి దావీదు వెళ్ళిపోతాడు. దేవుడు అతన్ని ఆశీర్వదిస్తాడు. యోధా ప్రజలందరూ చేరుకుని నువ్వేమో ఒక రాజువు, మరి ఇష్బోషెతుతో మాకు సంబంధం లేదు, చూద్దాం వాళ్ళు ఎంతకాలం వ్యతిరేకం చేస్తారో అని ఈయన పక్షంగానే నిలవబడతారు. ఇష్బోషెతు 2 సంవత్సరాల కాలం మాత్రమే పరిపాలన చేయగలుగుతాడు. తర్వాత దావీదు మరి తర్వాత కాలంలో ఇష్బోషెతు చనిపోతాడు. 2 సంవత్సరాలు అయిన తర్వాత అతడు చనిపోతాడు. తర్వాత 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి దావీదు ఇజ్రాయేల్ జాతి అంతటి మీద కూడా రాజు అవుతాడు. యెరూషలేం పట్టణంలో ఆయన ఉంటాడు. కానీ ఇక్కడ ఇంకా లేదు, శత్రువులు లేరు ఇంకా అప్పుడు. కానీ తర్వాత కాలంలో శోధనలు వస్తాయి. తర్వాత 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఎప్పుడో విడిచిపెట్టేశారు. ఫిలిష్తీయులు ఎత్తుకు వెళ్ళిపోయారు దేవుని యొక్క మందసాన్ని. ఆ ఫిలిష్తీయులు మరి ఆ దాగోను గుండెలో పెడుతుంటే ఆ దాగోను విగ్రహం పడిపోతుంది, తలకిందులుగా పడిపోతుంది. మరో రోజు పొద్దున్న వచ్చి ఆ దాగోను విగ్రహాన్ని మరలా పెట్టి సరిచేసి వీళ్ళు పెడితే కాసేపటికి మళ్ళా పడిపోతుంది. అప్పుడేమో ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి. ఇక్కడ ఉండొద్దు, మనకి రోగాలు వస్తున్నాయి, అందుచేతను ఇక్కడ ఉండొద్దు, మనం దేవుని ఉండవద్దు, దేవుని మనసాన్ని ఉండవద్దు, తీసుకెళ్ళి అక్కడ పంపేద్దాం అని చెప్పేసి వీరు ఫిలిష్తీయులు పంపేస్తారు. ఒక బండికి ఆవులను కట్టి పంపేస్తారు. ఎవరో లేకుండానే ఆ బండి ఎక్కడ ఆగుద్దు అని ఆ ఫిలిష్తీ సర్దారులు చూసుకుంటూ ఉంటారు. మరి ఈ బండి వచ్చి ఆగుతుంది. ఆగిన చోటేమో ఆ నిబంధన మాంసాన్ని పెడతారు. పెట్టిన తర్వాత అక్కడేమో యాజకులుగా మరి అభినదాబు కుమారుని అక్కడ పెడతారు. వాళ్ళేమో అక్కడ యాజకులుగా ఉంటారు. మరి తర్వాత కాలంలో అది అలాగుండిపోయింది, సంవత్సరాల తరబడి అలాగుండిపోయింది. తర్వాత కాలంలో మరి ఆ నిబంధన మందసాన్ని ఇజ్రాయేల్కి తీసుకురావాలి, యెరూషలేం పట్టణానికి తీసుకురావాలి అని ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేసినప్పుడేమో కొంత దూరం వచ్చిన తర్వాతను అక్కడ ఎద్దు కాలు తడబడుతుంది.
ఎద్దు కాలు తడబడినప్పుడు ఈ ఉజ్జ అనేటటువంటి యాజకుడు అలా పట్టుకుంటాడు నిబంధన మందసాన్ని. పట్టుకోకూడదు, దేవుని మందసం అది, దేవుని నిబంధన మందసం, దేవునే కాపాడుకుంటాడు. మరి పట్టుకోవడం తప్పైంది, అతడు అక్కడికక్కడ క్షణంలో పడి చనిపోతాడు. అందుచేత మీరు ఏం చేశారంటే మరలా మరి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఉబేదోదోం అనేటటువంటి అతడి గృహంలో ఈ నిబంధన మందసాన్ని పెట్టారు. మరి తర్వాత కాలంలో ఉబేదోదోముని బహుగా ఆశీర్వదించాడు దేవుడు. అక్కడ ఎక్కువ కాలం ఉండలేదు, 3 మాసాలు, మరి 3 మాసాలు ఉన్నట్టుగా దైవ గ్రంథం ఉంది. మరి ఆ విధంగా అక్కడ ఉంచారు. తర్వాత ఉబేదోదోము కుటుంబం ఆశీర్వదపడింది, అభివృద్ధి చెందింది. దావీదు రాజు అయిన తర్వాత 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆ దావీదు ఆలోచన చేశాడు, యెరూషలేము పట్టణానికి తీసుకొద్దాం, నిబంధన మందసం, దేవుని యొక్క నిబంధన మందసం అక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. అదేమో యూదులకి ఆ నిబంధన చేశాడు దేవుడు, మనకి సంబంధించిందే, ఎవరికి సంబంధం లేదు. అయినా ఆ ఉబేదోము ఇంట్లో ఎందుకో మనం తీసుకొచ్చి యెరూషలేము పట్టణంలోనే పెట్టుకున్నాం అని చెప్పి తీసుకొచ్చేస్తారు. మరి అక్కడేమో అందరూ ఉత్సవంగా చేసుకుంటారు. మరి దావీదు ఆ నిబంధన మందసం ముందు పాటలు పాడుతూ వాద్యాలు వాయిస్తూ నాట్యం చేస్తాడు. సంతోషంగా వీరు అందరూ కూడా తీసుకొస్తారు మందసాన్ని. అక్కడేమో మరి నిబంధన మందసాన్ని పెడతారు. అక్కడేమో ఖర్జూర పడలు, మరి ద్రాక్ష గెలలు అన్నీ అందరికీ, మరి రొట్టె, మరి ఇంకా తినేటటువంటి పదార్థాలు ఏవేవో అన్నీ కూడా అక్కడేమో దావీదు అందరికీ పంచినట్టుగా ముందు పట్టణంలోకి తీసుకొచ్చిన తర్వాత మరలా 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి దావీదు దేవునితో మరి మొరపెట్టుకుంటాడు. నేనేమో దేవదారు కర్రతో చేయబడిన గృహంలో, చక్కటి గృహంలో నేను ఉంటున్నాను, నీ నిబంధన మందసం ఏమో బయట విడిచిపెట్టేస్తున్నాము, డేరాలో పెడుతున్నాము, మరి నాకు అది ఇష్టం లేదు, నేను నీ కోసం మందిరం కడతాను అని అడుగుతాడు. అడిగినప్పుడు దావీదుకి దేవుడు ఏం చెప్తాడంటే, నీ హస్తాలు రక్తసిక్తమైనవి, అనేక యుద్ధాలు చేసేవు నువ్వు, అందుచేత నువ్వు చేయటం నాకు ఇష్టం లేదు, కానీ నువ్వేమి బాధపడక్కర్లేదు, నీ వంశాన్ని నేను, నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను, అభివృద్ధి చేస్తాను. నీ కడుపును పుట్టుకోయేటటువంటి ఈ సొలొమోను అప్పటికి సొలొమోను ఇంకా పుట్టుడు, అందుచేతనేమో సొలొమోను ఆ పని చేస్తాడు, నువ్వు భయపడక్కర్లేదు అని చెప్తాడు. తర్వాత దేవుడు దావీదుతో ఒక నిత్యమైనటువంటి నిబంధన చేస్తాడు. ఏమిటంటే ఈ ఇజ్రాయేల్ రాజ్యం అంతటి మీద కూడా నీ సింహాసనం ఎప్పటికే ఉంటుంది, నీ కుటుంబ సింహాసనం ఎప్పటికీ కూడా ఉంటుంది. మరి అందుకనే సొలొమోను వేరాడు, తర్వాత రాజులు వేరారు. తర్వాత చివరిలో ఆ రాజ్యాలు పోయినా చివరిలో క్రీస్తు ప్రభు యెరూషలేము పట్టణం నుంచి రాజ్యం చేస్తాడు. ఆ క్రీస్తు ప్రభు ఎక్కడో నుంచి వచ్చాడంటే యెషయ కుటుంబం నుంచే, దావీదు వంశం నుంచే ఆ ప్రభు కూడా వచ్చాడు. మరి ఆ విధంగా దావీదుతో ఒక నిత్యమైనటువంటి నిబంధన ప్రభు వారు చేస్తారు. తర్వాత దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడే ఆ వాగ్దానాన్ని చేస్తాడు. క్రీస్తు ప్రభు అప్పటికి రాలేదు. తర్వాత 8-10 అధ్యాయాల వరకు ఆయన ఆ చిన్న చిన్న జాతులు అన్నింటినీ కూడా నాశనం చేస్తాడు. ఇజ్రాయేల్ రాజ్యం పెద్ద సామ్రాజ్యం అవుద్ది. మరి చాలా సరిహద్దులు బాగా పెంచుతాడు దేవుడు, దేవుని ఆశీర్వాదంతో వీరికి అభివృద్ధి కలుగుద్ది. తర్వాత ఈ మెఫీబోషెత్ అని సౌలు గురించి చాలా సంతాపడతాడు దావీదు, ఎందుకంటే దేవుని చేత అభిషిక్తుడైనటువంటి వాడు. తర్వాత యోనాతాను గురించి కూడా చాలా బాధపడతాడు, ఎందుకంటే అతడు మరి ఇది చాలా విచిత్రమైనటువంటి బంధం దావీదుకును యోనాతానుకు ఉన్నటువంటి బంధం. ఏమిటంటే మరి సౌలేమో రాజు కుమారుడు యోనాతాను. మరి యోనాతాను తండ్రి పక్షంగానే ఉండాలి, తండ్రి పక్షాన్ని నుంచి తప్పించుకోవటానికి వీల్లేదు. ఇరువురు వైరుపక్షాలే, శత్రువుడే. ఇతడు పక్షం వేరు, అతడి పక్షం వేరు. ఇతడు అతనితో యుద్ధం చేయాలి, అతడు ఇతడితో యుద్ధం చేయాలి. మరి అంతే. అయినా సరే దావీదును
మరి దావీదు యొక్క గుణగణాలను బట్టి, దావీదు యొక్క సాహసాన్ని బట్టి ఇతడు ప్రేమించాడు, ఇతడితో స్నేహం చేశాడు. నా తండ్రి ఏది చిన్న పనైనా సరే పెద్ద పనైనా సరే నాకు తెలియజేయకుండా చేయడేది కూడా, నీకు అపాయం వస్తే నేను తెలియజేస్తాను, నీకు సహకారిగా నేను ఉంటాను అని చెప్తాడు. ఆ ప్రకారంగా నేను అనేక సందర్భాల్లో దావీదుకు సహాయం చేస్తాడు. అందుచేత వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి స్నేహం, ఆ బంధం అటువంటిది. ఇప్పుడు బంధాలు, అది రిలేషన్షిప్స్ అన్నీ కూడా మరి సాధారణంగా అందరూ అలాగ ఉండరు. సాధారణంగా ఎక్కువగా తల్లిదండ్రులనే లెక్క చేయటం లేదు. తండ్రిది ఆస్తి ఏమైనా ఉంటే, తల్లి దగ్గర ఏమైనా బంగారం ఉంటే పిల్లలు గౌరవిస్తున్నారు, లేకపోతే అవి తీసేసుకుంటే ఇంకా అవతల బారేస్తున్నారు. ఆ విధంగా ఉంటున్నాయి సంబంధాలు. అందుకని ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, ఆల్ రిలేషన్షిప్స్ ఆర్ ఫైనాన్షియల్. ఆర్థిక సంబంధాలే, మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే, మరి నిజమైనటువంటి సంబంధాలు కాదు. బంధుత్వాలైనా సరే, స్నేహ బంధాలైనా సరే, అవసరం ఉంటే వాడు స్నేహం అడుగుతాడు, వస్తాడు, అవసరం అయితే వాడు మళ్ళా కనబడు. ఆ విధంగా ఉంటాయి అంటున్నారు. కానీ ఇక్కడ దావీదుకు యోనాతానుకు ఉన్నటువంటి బంధం అటువంటిది కాదు. యోనాతాను చనిపోయాడు కూడా, సౌలు లేడు, యోనాతాను లేడు. అయినప్పటికీ కూడా నేను ఆ సౌలు కుటుంబీకుడికి ఎవరికైనా ఏదైనా సహాయం చేయగలుగుతానా? అంతటి మరి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడు, విశ్వాస్యత కలిగినటువంటి వాడు, నిబద్ధత కలిగినటువంటి వాడు దావీదు. అందుచేత ఆయన అడుగుతున్నాడు దావీదు, నేను సౌలు కుటుంబీకులు ఎవరైనా మిగిలిన్నారా నేను ఉపకారం చేయటానికి? యోనాతానుని బట్టి నేను ఉపకారం చేయటానికి ఎవరైనా మిగిలిన్నారా అని అడుగుతాడు. అడిగినప్పుడు మెఫీబోషెత్ అని ఒక కుమారుడు ఉన్నాడు, ఒక చిన్న బిడ్డడు ఉన్నాడు. మరి వాడేమో వాడిని దాది ఎత్తుకుని గబగబా తొందరపాటులో తీసుకువెళ్తా ఉంటే, యుద్ధ సమయంలో తొందరపాటులో వాడిని దాచడానికి తీసుకువెళ్తుంటే వాడు పడిపోయాడు. వాడు కాళ్ళు విరిగినాయి, కుంటివాడైనటువంటి ఒక బాలుడు ఉన్నాడు అని చెప్తారు. చెప్పినప్పుడు వెంటనే అతన్ని తీసుకురామంటాడు. తీసుకొచ్చినప్పుడు మెఫీబోషెత్ సాష్టాంగ నమస్కారం చేస్తాడు దావీదుకి. శత్రువు వైరు కుటుంబాలు కదా, మరి శత్రువు కదా, అందుచేత సంహరిస్తాడేమో, నన్ను బ్రతకనిస్తాడో లేదో అనుకుని భయంతో ఈ మెఫీబోషెత్ వస్తాడు, సాష్టాంగ పడతాడు. కానీ దావీదు ఆ విధంగా కాదు, నువ్వేం భయపడొద్దు, నువ్వేమో మరి తండ్రికి ఈ రాజైన దావీదుకి ఉన్నటువంటి బంధం ఏమిటో అతడికి తెలియదు. దావీదు మాత్రం నువ్వు అలాగే ఏం కంగారు పడక్కర్లేదు, నువ్వేమో నా ఇంట్లోనే ఉండొచ్చు, అంతఃపురంలోనే ఉండొచ్చు, నా టేబుల్ దగ్గరే నువ్వు భోజనం చేయొచ్చు, నువ్వు ఎప్పుడు కూడా ఇక్కడే ఉండొచ్చు అని చెప్తాడు. తర్వాత పనివాళ్ళలో అతన్ని పిలిచి మరి ఈ సౌలు రాజ్యం అంతా కూడా, సౌలు ఆస్తులన్నీ కూడా, ఆయన భూములన్నీ కూడా నేను విడుదల చేయిస్తున్నాను, ఆయన భూములన్నీ కూడా మెఫీబోషెత్తుగా చెందుతాయి, ఆయన ఆస్తి అంతా ఈ మెఫీబోషెత్తుకు చెందుతుంది. మీరు సాగు చేయండి ఆ భూమి అంతటి, అతడికి ఇస్తా ఉండండి, ఆ సొమ్ములు ఏమొస్తాయో అతడికి ఇస్తా ఉండండి. ఇతడు మాత్రం నా దగ్గరే, నా భర్త దగ్గరే భోజనం చేస్తాడు, ఎప్పుడు నా దగ్గరే ఉంటాడు, నా భర్త దగ్గరే భోజనం చేస్తాడు అని చెప్తాడు. అంతటి ప్రేమాభిమానాలు ఉన్నాయి ఆ రోజుల్లో. వారి అందరికీ ఉండవేమో, వీరికి ఉన్నాయి. తర్వాత మెఫీబోషెత్ కూడా, నేనేమో కుక్కలాంటి వాడిని, నేను అదముండు, నన్ను రాజు ఎందుని బట్టి ఎంత ఉపకారం చేస్తున్నాడు అంటాడు. మరి అంత కృతజ్ఞతాభావం మెఫీబోషెత్లో కూడా ఉంది. మనం ఆ విధంగా ఉండాలి. మనం ఉపకారం చేసిన వారిని ఎప్పుడూ మర్చిపోకూడదు. మరలా మనం తిరిగి చేయగలిగితే చేస్తాం, చేయలేకపోతాం అనే సందర్భాల్లో వారిని ప్రేమించాలి, వారి కుటుంబాలను ప్రేమించాలి, వారి కోసం నిరంతరాయంగా మనం ప్రార్థన చేయాలి. వారి రక్షణ కోసం మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. వారికి ఏమైనా ఉపయోగపడగలుగుతామా అని ఆలోచించాలి. ఉపయోగపడగలిగితే సహాయపడాలి. మరి అటువంటి అవకాశం కోసం ఆలోచించాలి. తర్వాత ఈ ముందు విభజనలో చెప్పుకున్న ప్రకారంగా 11వ అధ్యాయం దగ్గర నుంచి తర్వాత భాగంలో మరి 20వ అధ్యాయం వరకు ఇక్కడ రకరకాల శోధనలు, మరి ఇంటర్నల్ డిస్ప్యూట్స్, తగులు
అంతర్గతమైనటువంటి తగువులు, ఆ, ఆ, తండ్రి కుమారుడి మధ్య తగువులు, మరి అన్నదమ్ముల మధ్య తగువులు, ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎందుకు వచ్చినాయి అని అంటే, మనం పాపంలో పడినప్పుడు రకరకాల శోధనలు వస్తాయి, రకరకాల శ్రమలు వస్తాయి, రకరకాల కష్టాలు వస్తాయి. అందుచేత మనం పాపంలో పడకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. ఆ విధంగా చేయాలి. దావీదు బెత్షెబ అనేటటువంటి యువతతో పాపం చేస్తాడు. మరి పాపం చేయటం మాత్రమే కాకుండా ఈ ఆమె భర్త అయినటువంటి ఉరియాను చంపించేస్తాడు. మరి ఆ కారణం చేతేమో ఆ దావీదుకు శ్రమలు వస్తాయి. మరి ఆ తర్వాత చంపించేయటం కాకుండా మరి ఈవినేమో తర్వాత తెచ్చుకుని అంతఃపురంలో పెట్టుకుంటాడు. మరి ఈమెకేమో పుత్రుడు పుడతాడు. వాడి కోసం ఎంతగానో ఏడుస్తాడు దావీదు, కానీ వాడు చనిపోతాడు. అప్పుడు చెప్తాడు ఏమిటంటే, నేను వాడి దగ్గరికి వెళ్ళవలసిన వాడినా కానీ ఉపవాసం ఉన్నాడు ఆ కుర్రాడి దగ్గర, ప్రార్థనలు చేశాడు. మరి దేవుడు శిక్షించాడు. దేవుని శిక్ష మరి దేవుడు నిర్ణయించినప్పుడు అది జరిగిపోద్ది అంతే. మరి ఆ శిక్ష తప్పలేదు. దావీదు ఎంత ఏడ్చినా, ఎంత ప్రార్థన, ఎంత విజ్ఞాపనలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు అంగీకరించలేదు. అతడేమో శిక్ష పోతాడు. పోయిన తర్వాతనేమో మరి దావీదు లేచి స్నానం చేసి భోజనం చేసి మరి అంతవరకు దుఃఖంలో ఉపవాసాలతో ఉన్నటువంటి వాడు అన్ని చేస్తాడు. అప్పుడు ఏమి చెప్తాడు ఏంటంటే, నేను మరి అతడి దగ్గరికి వెళతాను కానీ, నేను అక్కడికి వాడి దగ్గరికి వెళతాను కానీ వాడు ఇంక తిరిగి రాడు కదా, ఇంకా నేను ఉపవాసాలు ఎందుకు, ఇంకా నేనేమో ప్రార్థనలు ఏడవసాలు అవసరం లేదు, దేవుడు చూసుకుంటాడు, ఇంకా నేను విచారించవలసినటువంటి అవసరం లేదు అంటాడు. ఇది నిజమైనటువంటి సత్యం. వెళ్ళిపోయినటువంటి వాడు ప్రభువుని ఎరిగి చంటిబిడ్డలైతే వాడికేమో పాపం పుణ్యం తెలియదు. మరి తెలిసిన తర్వాతను ప్రభువు నమ్ముకున్న వాళ్ళు అందరూ కూడా మరి ఆ ప్రభు సహవాసంలోనే ఉంటారు, మహిమలో ఉంటారు, నిరంతరాయంగా వాళ్ళు అక్కడ ఉంటారు. అక్కడ కన్నీరు కష్టం ఉండదు, శోధన బాధలు ఉండవు, మరి ఏ విధమైనటువంటి రోగాలు ఉండవు, ఆకలి దప్పులు ఉండవు. అటువంటి సమయంలో ఆ మహిమ స్థలంలో, మహిమాన్వితమైనటువంటి ఆ స్థలంలో దేవుని కృపలో పరిశుద్ధుల సాంగత్యంలో ఉంటారు ఎవరైనా సరే. అందుచేత మనమేమో మరి ఆ పరిశుద్ధుల సాంగత్యం కోరుకుంటే, ఆ మహిమ జీవితం కోరుకుంటే, కావాలనుకుంటే ప్రభు మీద ఆధారపడాలి, ప్రభువుకు సమర్పణ చేసుకోవాలి, రక్షణ పొందాలి. మరి ఈ కాలంలో తిరస్కరించినట్టయితే తర్వాత మనమేమో మరి రక్షణ పొందడానికి అవకాశం దొరకపోవచ్చు. తర్వాత మరి ఈ పాపాన్ని బట్టి మరి అక్కడ కుటుంబ కలహాలు పెరిగినాయి. ఈ దావీదు యొక్క కుమారుడు అమ్నోను అనేటటువంటి ఒక కుమారుడు మరి పాపం చేస్తాడు. తామార్ అనేటటువంటి సహోదరి అవుద్ది వరుసకి, అంటే తండ్రి ఒకడే కానీ తల్లులు వేరు. తామారు ఒక తల్లి బిడ్డ, అమ్నోను ఒక తల్లి బిడ్డ. తామార్కేమో మరి అప్షాలం అనేటటువంటి సహోదరుడు ఉంటాడు. వాడు ఆగ్రహించి వీడిని చంపేస్తాడు, ఈ అమ్నోను చంపేస్తాడు. అమ్నోను చంపేస్తే దూరంగా వెళ్ళిపోతాడు. కానీ అందరి విషయంలో కూడా దేవుని యొక్క ప్రేమ అటువంటిది. మరి అప్షాలం నా కుమారుడా అంటే ఎంతో కాలం ఏడుస్తాడు. రాజుకు తిరుగుబాటు చేస్తాడు ఈ అప్షాలం, దావీదుకు తిరుగుబాటు చేస్తాడు. కానీ ఆ తిరుగుబాటు అతడు ఏమీ సాధించలేకపోయాడు. దానివలన అతడేమో సునాయాసంగానే చనిపోతాడు. మరి దావీదుకేమో ఆటంకం ఉండదు, కానీ ఈ కుటుంబ కలహాలతో మరి బాధపడతా ఏడుస్తా ఉంటాడు. అప్షాలోము తిరుగుబాటు చేస్తాడు, కానీ అది ఎక్కువ కాలం నిలవదు. మరి సమయం ఎంత పట్టింది అని చెప్పలేదు దైవ గ్రంథంలో. ఎంతకాలం అంతర్యుద్ధం జరిగింది అన్నది చెప్పలేదు. కానీ దావీదు రాజుగా ఉన్నాడు, అబ్షాలోముకు మాత్రం ఆధిపత్యం దక్కలేదు. అబ్షాలోము చనిపోతాడు.
చనిపోయిన తర్వాతను ఈ దావీదు చాలా బాధపడతాడు, చాలా ఏడ్చినట్టుగా ఉంది. అప్షాలోమా కుమారుడా కుమారుడా అప్షాలోమా అంటే ఏడ్చినట్టుగా కేకలు పెట్టినట్టుగా బాధపడ్డాడు. దైవ గ్రంథం చెప్తుంది. మరి తండ్రి యొక్క ప్రేమ, తల్లి యొక్క ప్రేమ ఆ విధంగా ఉంటుంది, కన్నవాడి ప్రేమ ఆ విధంగా ఉంటుంది. పిల్లలేమో తల్లిని విడిచిపెట్టేయచ్చు, తండ్రిని విడిచిపెట్టేయచ్చు, వాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటారు. మరి కన్నవాళ్ళ ప్రేమ మాత్రం ఎప్పటికీ కూడా మారదు, ఆ విధంగా ప్రేమిస్తారు. అంతగా ప్రేమించినటువంటి తల్లిదండ్రులని నిర్లక్ష్యంగా విడిపోయేటటువంటి బిడ్డలు ఉంటారు. మంచివాళ్ళు ఉంటారు, మంచివాళ్ళు ఉంటారు కాదు, నిర్లక్ష్యం చేసేటటువంటి కొద్దిమంది అయినా ఉంటారు. మరి అది పాపం. మరి ఆ విధంగానే చేశారు ఈ దావీదు యొక్క పిల్లలు. మరి ఎందుకంటే దావీదు మాదిరి చూపించలేకపోయాడు, మార్గం చూపించలేకపోయాడు. మరి మనం బాల్యం నుంచి మనం పిల్లలకు నేర్పాలి. ఆ పిల్లలు మన నడవడి నేర్పుతారు. మనం చెప్పింది నేర్చేసుకోరు, మన నడవడి వాళ్ళకి నేర్పుతుంది. మనం చెప్తే, మనం ఆచరిస్తుంటే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. తల్లి నీతి నియమాలతో పెంచాలి, మరి భక్తి శ్రద్ధలతో పెంచాలి. భక్తి విశ్వాసాలు ఉగ్గుపాలతో పంచి పెట్టినట్టుగానే ఆ భక్తి విశ్వాసాల గురించి మాట్లాడుతుంటే వాళ్ళకి మొదటి నుంచి కూడా అవి అలవాటు అవుతాయి. మరి ఆ విధంగా పెరగలుగుతారు, లేనప్పుడు నష్టపడతారు. తర్వాత ఈ 20వ అధ్యాయంలోకి వచ్చేసరికి అక్కడ ఒక తెలివి తక్కువ విధవ ఉంటాడు, షెబ అని. వాడేమో బెన్యామీను గోత్రీయుడే. వాడేమో మరి రాజును అవమానిస్తాడు, రకరకాల అవమానిస్తాడు, దూషిస్తాడు, రాళ్ళు విసురుతాడు. మరి రకరకాలుగా ఎన్ని రకాలుగా అవమానించిన రాజు ఏం మాట్లాడకుండా ఊరుకుంటాడు. ఊరుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఇతడు మరి చేసిన తప్పుదారు అటువంటివి, అందుకని దూషిస్తుంటే ఊరుకున్నాడు. కానీ సైన్యాధిపతికి చెప్తాడు, వీడిని వెంటనే పట్టుకుని చంపేయండి, లేకపోతే మనకి ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి, మళ్ళా యుద్ధాలు పెరుగుతాయి. వాడు చంపేస్తాడు. వాడు పక్షంగా ఉన్నవాడు ఒక 1000 మందిని వెంట పెట్టుకుని వాడేమో తిరిగాడు, రాజును అవమానించాలని చూశాడు, రకరకాల అవమానాలు చేశాడు, రకరకాలుగా బాధ పెట్టాలని చూశాడు, బూతులు తిట్టాడు, రాళ్ళు విసిరాడు. కానీ వాడు తిరుగుబాటు ఎంతకాలం నిలవలేదు. ఎందుకంటే యోవాబు పట్టుకోవడానికి వచ్చినప్పుడు మరి అపూర్వ జనులందరూ కూడా ఏకీభవించి వీడిని అప్పగించేస్తారు. వీడి తల తీసి మీకు బయటకు పారేస్తాం, మీరు మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టకండి అని అడుగుతారు. అడిగిన ప్రకారంగా రాజు దావీదు యొక్క సైన్యాధిపతి ఒప్పుకుంటాడు. అది ఎక్కువ కాలం నిలవలేదు. కానీ ఇవన్నీ కూడా ఈ దావీదు యొక్క శ్రమలను బట్టి, దావీదు యొక్క శోధనను బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఆలోచించుకోవాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి మనం ఏ విధంగా ఉండాలి అని. నేను పాపం చేయను, క్రీస్తునందు ఉన్నవాడు పాపం చేయరు అని బోధిస్తూ ఉంటారు కొంతమంది పెంతెకొస్తు సహోదరులు. ముఖ్యంగా పెంతెకొస్తు సహోదరులు బోధిస్తారు, ప్రభువుని ఎరిగిన వాడు పాపం చేయుడు అంటారు. దానికి ఆధారం ఏమిటి అంటే యోహాను పత్రిక చూడండి. ఆఖరిలో యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో, అంటే ఆఖరిలో 5వ అధ్యాయంలో 18వ వచనం, దేవుని మూలంగా పుట్టిన వాడు ఎవడను పాపం చేయడని ఎరుగుదుము. అది పూర్తి అవ్వలేదు అక్కడికి. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడను పాపం చేయడని ఎరుగుదుము అంటారు. అక్కడి వరకే చదువుతారు వారు, తర్వాత భాగం చదవరు. పూర్తిగా చదువుకున్నప్పుడే దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం, దేవుని సంకల్పాలను గ్రహించుకోగలుగుతాం. లేనప్పుడు గ్రహించుకోలేకపోతాం. పూర్తిగా చదవాలి, పూర్తిగా చదవనప్పుడే మనం తెలుసుకుంటాం. ఆ ఒక్క విషయంతో విడిచిపెట్టేసిన ఒక్కసారి మనం తప్పుడు అవగాహన కలుగుతుంది మనకు. అందుచేత దాని పూర్వపరాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చేసినప్పుడే మనం గ్రహించుకోగలుగుతాం. తర్వాత భాగంలో మీరు చూడండి, దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రము చేసుకోండి కనుక దుష్టుడు వారిని ముట్టడు. తను భద్రం చేసుకుంటాడు. ఏ విధంగా? దేవునితో సహవాసంలో ఉండి, వాక్య సహవాసంలో ఉండి, ప్రార్థన సహవాసంలో ఉండి, పరిశుద్ధుల సహవాసంలో ఉండి తాను భద్రం చేసుకుంటాడు.
భద్రం చేసుకోకపోతే పాపం చేసేయటం సులభమే. ఈ శరీరంలో నేను ఉన్నంతకాలం పాపం చేసేటటువంటి స్వభావం ఉంటుంది, పాపవాసన కలుగుతాయి. అందుచేతనే ఎప్పటికప్పుడు మనం దేవునితో సహవాసంలోకి వెళ్ళిపోవాలి. ఎప్పటికప్పుడు దేవునితో సహవాసంలో ఉండాలి. పరిశుద్ధ సాంగత్యం కోరుకోవాలి, వాక్య సహవాసం కోరుకోవాలి. నిరంతరాయంగా ప్రభువును స్తుతించుకుంటూ ఉండాలి. ప్రార్థన విజ్ఞాపనలతో ఆ ప్రభువును స్తుతించుకుంటూ ఉండాలి. మరి ఆ విధంగా ఉన్నప్పుడు పాపం చేయకుండా ఉంటారు. దావీదు పాపం చేశాడు. పాపం చేసినప్పటికీ కూడా భయంకరమైనటువంటి పాపం అది. నరహత్య చేశాడు, వ్యభిచారం చేశాడు, నరహత్య చేశాడు. మరి దేవుడు క్షమించాడు. దేవుడు క్షమించలేదని లేదు, సౌలును క్షమించలేదు. దేవుడు క్షమించలేదని దైవ గ్రంథం చెబుతుంది. దావీదును దేవుడు క్షమించాడని చెప్తుంది. మరి దేవుడు చివరి వరకు దావీదు పాపం చేస్తాడని దేవునికి తెలియదా? తెలుసును. అయినా సరే నిత్యమైనటువంటి నిబంధన అతడితో చేసుకున్నాడు. అందుచేత పాపం ఏదో క్షణికాభీషంలో చేశాడు. కానీ మరి అతడిలో ఉన్నటువంటి నిబద్ధత, అతడిలో ఉన్నటువంటి మరి విశ్వాసం, ప్రేమ, కృతజ్ఞతా భావం, వాటిని బట్టి దేవుడేమో ఆశీర్వదించాడు. మరి ఆ విధంగా మనం ఎవరైనా పాపం చేయొచ్చని కాదు, నేను చెప్పడం లేదు, చేయొచ్చని కాదు. మరి దైవగ్రంథం స్పష్టంగా చెప్తుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో మీరు చదవండి, 9వ అధ్యాయం 6వ వచనం అనుకుంటున్నాను, లేకపోతే 6వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారారని మీకు తెలియదా? మోసపోకుడి, జారుడైనను, విగ్రహారాధికులైన, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోగులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఈ పాపాలు చేసిన వాడు ఎవ్వరు కూడా దేవుని రాజ్యానికి వారసులు కారు. దేవుడు క్షమించడు, దేవుడు అటువంటి వాళ్ళని చేర్చుకోడు. మరి అక్కడితో ఆపేస్తే అక్కడ అలాగే ఉంటుంది. దేవుడు క్షమించడు, దేవుడు సహాయం చేయడు, దేవుడి రాజ్యంలో అటువంటి వాళ్ళకి స్థానం లేదు, దేవుడు చేర్చుకోడు. కానీ తర్వాత వచ్చిన చదవండి, మీలో కొందరు అట్టుబారై ఉంటారే. మీలోనే సంఘంలోనే, కొరింథీ సంఘంలోనే అటువంటి నరహత్య చేసిన వాళ్ళు ఉన్నారు, వ్యభిచారం చేసిన వాళ్ళు ఉన్నారు, దొంగతనాలు చేసిన వాళ్ళు ఉన్నారు, రకరకాల మనుషులు ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు కొంతమంది అటువారే. అయినప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతుడిగా తీర్చబడితే. మీరు అందరూ కూడా నీతిమంతుడిగా మరల తీర్చబడ్డారు. అందుచేత మరి దావీదును దేవుడు క్షమించాడు, సౌలును క్షమించలేదు. దేవుని కృప విస్తారమైంది. ఆ కృపకు మరి అడ్డుకట్టలు వేయటానికి మనకు సాధ్యం కాదు. కానీ ఆ కృప ఎంతవరకు విస్తరిస్తుందో మనకు తెలియదు, మనం చెప్పలేం. చనిపోయిన వాళ్ళు ఉంటారు, ఎవరు రక్షణ పొందారో ఎవరు రక్షణ పొందలేదో మనం చెప్పలేం. ఆయన కృప అనంతమైంది. అందుచేతను అతను ఏ క్షణంలోనైనా ప్రభుని తలుచుకున్నాడేమో, ఏ క్షణంలోనైనా ప్రభుని కావాలని అనుకున్నాడేమో మనకు తెలియదు. అందుచేత అందరి కోసం ప్రార్థన చేయటం మన బాధ్యత. ఆఖరిలో మరి గిబియోనీయులు తగు పెట్టుకోవడానికి వచ్చారు వీరితో. వారికేమో ఏం కావాలని అడిగారు. సౌలు కుటుంబం మమ్మల్ని నానా అవస్థలో పెట్టాడు, సౌలు మమ్మల్ని నానా హింసలో పెట్టాడు. అందుచేతను సౌలు కుటుంబంలో 7గురిని అప్పగించమన్నాడు. అప్పగించమని కోరారు వాళ్ళు. మేము నీ పక్షమే, కానీ మేము పాప పరిహారం చెయ్యాలి, మాకు వాడిని ఇవ్వాలి అని అడిగాడు. సౌలు కుటుంబం నుంచి 7గురిని దావీదు అప్పగించేస్తాడు. తర్వాతనేమో వారితో శత్రుత్వం పోద్ది. 21వ అధ్యాయంలో అది ఉంది. తర్వాత 22వ అధ్యాయంలోనేమో దేవుడు దావీదు కలిగినటువంటి విజయాలను బట్టి దేవునికి స్తుతిగానాలు చేస్తాడు. అక్కడ స్తుతి గీతం ఒకటి రాస్తాడు. ఆ గీతం అంతా కూడా చదవండి ఇంటి దగ్గర. అది 18వ కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి 18వ కీర్తనకు సరిపోయి ఉంటుంది సుమారుగా. చాలా విషయాలు సారూప్యం కలిగి ఉంటాయి. కీర్తన 18 చదవండి. దావీదు ఈ 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం చదవండి, మీకు చాలా సంతోషంగా
మీరేమో నేర్చుకోగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. తర్వాత 23వ అధ్యాయంలో దావీదు ఆఖరి మాటలు చెప్తాడు. మరి తర్వాత ఇజ్రాయెల్లో ఉన్నటువంటి యోధులు పేర్లు ఉన్నాయి అక్కడ ఆఖరి భాగంలో 23 ఆఖరి భాగంలో ఆ యోధుల పేర్లు ఉన్నాయి. తర్వాత 24వ అధ్యాయంలోకి వచ్చేసరికి మరలా ఎప్పటికప్పుడు పాపం చేసే స్వభావం ఉంది మనుషుల్లో, ఈ శరీరంలో ఉన్నంతకాలం కూడా. దావీదు మరి పాపం అంటే అన్ని వ్యభిచారమే అక్కర్లేదు, పాపం అంటే నరహత్య అక్కర్లేదు, పాపం అంటే దొంగతనమే అక్కర్లేదు. దేవుని ఆజ్ఞను మేరటం పాపం, దేవుని అనుమతి లేకుండా పనులు చేయటం పాపం. దావీదు ప్రతి విషయంలో కూడా ఇది నీ చిత్తమా, నీకు అనుకూలమా, నేను వెళ్ళుదునా మానుదునా అని అలాగే అడుగుతానే ఉన్నాడు. కానీ ఇక్కడ ఏమీ అడగలేదు. అడగకుండా సెన్సస్ తీయించమన్నాడు, అంటే జనాభా సంఖ్య తీయించమన్నాడు, లెక్కించమన్నాడు యోవాబుని. యోవాబుకి ఇష్టం లేదు. యోవాబు సమాధానం చెప్తున్నా సరే దావీదు ఏమంటాడంటే, మీరు వెళ్ళి జనాభా సంఖ్య తీయండి అని అంటాడు. జనాభా సంఖ్య తీస్తారు. దేవునికి అది వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే జనాభా సంఖ్య దేవుడు ధ్యానాన్ని లెక్కించమన్నప్పుడు లెక్కించాలి. దేవుడు చెప్పినప్పుడు మనం లెక్కించుతున్నట్టయితే మనం స్వశక్తిని ఆధారం చేసుకుంటున్నట్టుగా మరి దాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడి మీద ఆధారపడ్డారు వీళ్ళు. స్వల్ప జనమైనప్పటికీ కూడా విజయాలు పొందారు, ఎక్కువ జనమైనప్పటికీ కూడా విజయాలు పొందారు, వరిష్ఠులైన వాడితో యుద్ధాలు చేశారు, విజయాలు పొందారు. మరి అప్పుడు దేవుని మీద ఆధారపడుతున్నట్టుగా, దేవుని వ్యతిరేకిస్తున్న, దేవుని నిరీక్షించినట్టుగా, దేవుని మీద ఆధారపడకుండా పనులు చేసుకుంటున్నట్టుగా మరి ఆలోచించాలి. అందుకని ఈ జనాభా సంఖ్య ఎప్పుడైతే పూర్తయిందో అప్పుడేమో మరి దేవుడు దావీదును అక్కడ మొత్తుతాడు. అక్కడేమో తెగుళ్ళు వస్తాయి. ఈ తెగుళ్ళు వచ్చినప్పుడు దేవుని ప్రార్థిస్తాడు దావీదు. జనాభా సంఖ్య తీసుకోవటానికి, జనగణన చేయటానికి మరి దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు. ఆ నియమాలు ఏంటంటే 30వ అధ్యాయం చూడండి, నిర్గమకాండం 30వ అధ్యాయం. 30వ అధ్యాయంలో 13వ వచనం దగ్గర నుంచి 13వ వచనం దగ్గర నుంచి కూడా చెప్తున్నాడు నియమాలు. వారు ఇవ్వవలసిన దేమనగా, లెక్కింపబడిన వారిలో చివరి ప్రతివాడు పరిశుద్ధ స్థలం యొక్క తులమును బట్టి అరతులము ఇవ్వలను. ఆ తులము 20 చిన్నములు. ఆ అరతులములు యెహోవాకు ప్రతిష్టార్పణ. 20 సంవత్సరములు కానీ అంతకంటే ఎక్కువ వయసు గలవారు కానీ లెక్కింపబడిన వారిలో చివరి ప్రతివాడును యెహోవాకు అర్పణనివ్వలను. ఇది మీ ప్రాణములకు పరిక్రయధనముగా ఉండినట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు అరతరము కంటే ఎక్కువ ఇవ్వకూడదు, పేదవాడు తక్కువ ఇవ్వకూడదు. అందరూ కూడా సమానంగా ఇవ్వాలి, అరతరం ఇవ్వాలి. దేవుడు ఆజ్ఞాపించినప్పుడే, అది కూడా దేవుడు చెప్పినప్పుడు మనకి జనగణన అవసరం లేదు. మరి దానివల్ల ఏమో ఈ దావీదు మీద దేవుడు ఆగ్రహించినప్పుడు 24వ అధ్యాయంలో చూడండి. ఆగ్రహించినప్పుడు అక్కడ ఆ జనాంగం మీద తెగులు వస్తుంది. తెగులు వచ్చినప్పుడు దావీదు మొరపెట్టుకుంటాడు, ప్రార్థన చేసి మరి నేను కదా చేసిన తప్పు, ఈ జనాలు అందరు అమాయకులు అందరినీ కూడా శిక్షించొద్దు. ఆదైనా మరి చాలా మంది చనిపోయినట్టుగా ఉంది, 70,000 మంది చనిపోయినట్టుగా ఉంది. అందుచేతనేమో నువ్వు ఈ తెగులు ఆపు చేయి అని అడుగుతాడు. అడిగినప్పుడు దేవుడు ఏం చెప్తాడు చూడండి. 24వ అధ్యాయంలో 13వ వచనం. కావున గాదును దావీదు నొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పిన. గాదు అనేటటువంటి ఆయన ప్రవక్త. ఈ గ్రంథాలు రాసినటువంటి వాళ్ళలో నాతాను ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు, గాదు ఉన్నాడు. 3 ప్రవక్తలే. ఈ గ్రంథాల రచయితలు వారే.
ఈ సమూయేలు గ్రంథం, మరి రాజుల గ్రంథం, దినవృత్తాంతాల గ్రంథం అన్నీ కూడా రాసినటువంటి వారు వీరే. వీరిలో గాదు అనేటువంటి ప్రవక్త కూడా ఉన్నాడు. గాదు, నాతాను, దావీదు, నాతాను, సమూయేలు ముగ్గురు కలిసి రాసినట్టుగా ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయంలోనే వెళ్ళిపోయాడు. అంతే సమూయేలు కొంత భాగమే రాశాడు. మిగిలిన భాగాలేమో దావీదు దావీదు మిగిలిన భాగాలు గాదు, నాతాను అనేటటువంటి ప్రవక్తలు, ముగ్గురు ప్రవక్తలే. అందుకనే దినవృత్తాంతాల గ్రంథం 29 చెప్పారు. అదే మరి దీర్ఘదర్శి అయినటువంటి గాదు, దీర్ఘదర్శి అయినటువంటి మరి నాతాను, ప్రవక్త అయినటువంటి సమూయేలు రాశారు అని చెప్తున్నాడు. ఆ ముగ్గురు కూడా ప్రవక్తలే. దీర్ఘదర్శి అంటే ప్రవక్తే, వారు రాశారు అని చెప్తున్నారు. ఇక్కడ ఈ నాతాను, ఈ గాదు చెప్పినటువంటి మాటలు ఇక్కడ ఉన్నాయి. ఏమనంటే, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామం కలిగినట్లు ఒప్పుకుందివా? నేను తరుముచను నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకుందవా? నీ దేశమందు 3 దినములు తెగులు రేపుటకు ఒప్పుకుందవా? యోచన చేసి నన్ను పంపిన వారికి నీవలసిన ఉత్తరము నిశ్చయం చెప్పుమాను. 3 రకాలు, 3 చాయిస్లు ఇస్తాడు దావీదుకి. 3 దినాలు తెగులైనా సరే, లేకపోతేనేమో 7 సంవత్సరాలు కరువు అయినా సరే, లేకపోతే మరి 3 నెలలు పారిపోయి తప్పుకుంటావా శత్రువుల నుంచి, ఏదైనా సరే నువ్వేదో కోరుకో అని అంటాడు. అప్పుడు దావీదు ఎంత భక్తి శ్రద్ధలతో చెప్తాడు చూడండి సమాధానం. 15వ వచనం, అందుకు యెహోవా ఇశ్రాయేలీయుల మీద తెగులు రప్పించగా, కాదు ఇంకా ముందుంది, అందుకు దావీదు నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యత గలవాడు కనుక మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదును కాక అని గాదుతో అన్నాను. ప్రవక్త చెప్తున్నాడు, నేనేమి నిర్ణయం చేసుకోగలను? 3 అపాయాలే, 3 తొందరలే, 3 శ్రమలే, 3 నష్టాలే. అంచేత ఆ ప్రభుకే తెలుసు నాకేది మేలో, ఆ ప్రభునే చేయని, ఆ దేవుని చిత్తం ఏదైతే అదే ఆయనే చేయని అంటాడు. అప్పుడు దేవుడు 3 దినాలు తెగులతో సరిపడతారు, 70 మంది ప్రాణాలు పోతాయి. మరి అక్కడితో సమూయేలు గ్రంథం సంపూర్ణం అయిపోతుంది. సమూయేలు గ్రంథాలు 2 కూడా, మొదటి సమూయేలు గ్రంథంలోనేమో 40 సంవత్సరాలు సౌలు యొక్క పరిపాలన రాయించబడింది. ఇక్కడ మరలా 40 సంవత్సరాలు 6 మాసాలు దావీదు యొక్క పరిపాలన గురించి రాయించబడింది. మొత్తం అంతా కూడా ఒక 140 సంవత్సరాల చరిత్ర. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. మరి అందరూ కూడా మీరు అర్థం చేసుకున్నారని భావిస్తాను. మీరు అందరూ కూడా ఇంటికి వెళ్ళి చదువుకున్నట్టయితే మరలా ఒకసారి చదువుకున్నట్టయితే ఈ గ్రంథం అంతా కూడా 2 రోజులు 1 గంట సేపు కూర్చున్నట్టయితే వరుసగా చదివితే అయిపోద్ది. 2 సార్లు, ఒక్కరోజే 2 గంటలు 3 గంటలు కూర్చుంటే ఒక్కరోజే అయిపోద్ది. మీరు చదివినట్టయితే మీరు సులభంగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. అందరూ వచ్చినందుకు సంతోషం. మరి ప్రార్థన చేసుకుని